హాయ్ అండి, వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్. ఈరోజు మన రెసిపీ గోరు చిక్కుళ్ళు కొబ్బరి కారం అండి. లేత చిక్కుళ్ళు తీసుకున్నానండి. గోరు చిక్కుళ్ళు ఇలాగా తుంచుకున్నాక కుక్కర్లో వేసుకుందామండి. అసలు ఎంత తొందరగా అయిపోయిద్దో అండి కుక్కర్లో. చూడండి, ఈ రెసిపీ మీకు తయారీ విధానం చూపిస్తున్నాను. ముందుగా 1/2 కేజీ గోరు చిక్కుళ్ళు అండి. ఉప్పు పసుపు వేసి మనం కుక్కర్లో పెడదామండి. మామూలుగా అయితే చాలా టైం పట్టిద్ది. కుక్కర్లో అయితే మనకు పర్ఫెక్ట్గా రావాలంటే నేను ఎలా తయారు చేశానో అలా చేసుకోండి. చూపిస్తాను చూడండి. 3 విజిల్లు పెట్టండి. ఇప్పుడు మొత్తం ఉప్పు పసుపు వేసాక 3 విజిల్స్ కోసం కుక్కర్ స్టవ్ మీద పెట్టేశాక ఇక్కడ పల్లీలు నువ్వులు కొబ్బరి వేసి కారం మనం తయారు చేసుకుందామండి. చూడండి, మిక్సీ బాగా మెత్తగా అయ్యే వరకు పడదామండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీరు వెంబటే కుక్కర్ ఓపెన్ చేయకండి, అందరికీ తెలుసు అయినా కూడా నేను చెబుతున్నాను. తర్వాత ఒక జల్లెడి గిన్నెలో వార్చుకుందాం. నీరు మొత్తం పోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పెట్టుకున్నాక ఆవాలు జీలకర్ర నీరు వేడి అయిందండి. నూనె ఆవాలు జీలకర్ర వేసుకుందాం. నేను వెల్లుల్లి మిక్సీలో వేయనండి, ఎందుకంటే కచ్చా పచ్చా వేస్తేనే ఆ స్మెల్ వేరేగా ఉండింది. చాలా బాగుండిద్దండి. ఆ ఘాటుకి మనం కడుపు నిండిద్ది. నేను వీడియో కోసం చెప్పట్లేదండి, మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత కరివేపాకు వేసి మొత్తం వేగనిద్దామండి. వేగాక ఇప్పుడు చూడండి, మనం కుక్కర్లో వేసినా కూడా ఎంత పొడి పొడిగా ఉందో అలాగ మొత్తం వేసి మొత్తం కలుపుకుందామండి. అందులో కొంచెం నీరు, ఆ వేడి వల్ల నీరు వచ్చిద్దండి. ఆ నీరు కూడా మొత్తం ఇంకే వరకు పచ్చి వాసన కూడా పోయిద్దండి. మనం ఇలాగ ఫ్రై చేసుకుంటే చిక్కుళ్ళు వేసాక ఆ నీరు మొత్తం లాగాలండి. లాగి మనకు ఆయిల్ బయటికి తేలే వరకు హై ఫ్లేమ్ మీదే పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ కనిపిస్తుంది చూడండి. మనకు ఈ ఆయిల్ బయట తేలే వరకు మనం అటు ఇటు ఫ్రై చేసుకుంటూ, కొంచెం నాకు ఉప్పు తక్కువ పడిందండి, నేను ఉప్పు వేసుకున్నాను. ధనియాలు జీలకర్ర పొడి వేసి మొత్తం ఈ కరివేపాకు వెల్లుల్లి, అసలు ఆ వెల్లుల్లిలో మనం ఫ్రై చేస్తుంటేనే చాలా బాగా వాసన వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రై చేశాక నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు చూడండి, ఈ కొబ్బరి నువ్వులు కారం మెత్తగా వేసుకున్నాను. మొత్తం వేసి బాగా కలుపుకుందామండి. కలుపుకున్నాక ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాముగా. మొత్తం కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఒక్క 3-5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టేసేయండి. మేము ఫ్రై చేయలేదు కాబట్టి కొబ్బరి దీంట్లోనే మొత్తం మగ్గి మనకు స్మెల్ బాగా వచ్చిద్దండి. ధనియాలు జీలకర్ర పొడి వేసాం కాబట్టి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చపాతీ జొన్న రొట్టెలో చాలా టేస్టీగా ఉండిద్ది. థ్యాంక్ యూ.